హాయ్ సత్య, శృతి ఏంటి అట్టిపళ్ళు అన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నావు? దీనికి గొరసగాలి అని ఒక ఇది వచ్చిందన్నమాట. దీనికి యాక్చువల్గా గొరసగాలి అంటారు, గాలమ్మ అంటారు, మౌత్ అండ్ ఫుడ్ అంటారు. అది కొద్దిగా హెల్త్ బాగుండదు దీనికి, అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. ఓకే. అంటే గడ్డి కానీ లేకపోతే వాటర్ కానీ ఇవన్నీ తీసుకోవాలంటే నోరంతా పొక్కిపోయి ఉంటుంది అనమాట దానికి. సో కాబట్టి అవి తీసుకోవడం చాలా కష్టం. సో అట్లా ఓకే. చూడు, అట్లా జొంగంతా గారిపోతా ఉంటది. సో నోరంతా పొక్కిపోయి ఉంటది అనమాట. కొన్నిసార్లు కాళ్ళు కూడా పుండ్లు అవుతా ఉంటాయి. ఓకే. దీనికంటే మనం మామూలుగా ఇది అమ్మవారు అంటుంటారు చూసారా, చికెన్ పాక్స్ అట్లాగా వీటికి ఇట్లాంటి జబ్బు. సో ఇదేంటంటే కొద్ది రోజులు కొద్దిగా కష్టపడతా. ఆల్రెడీ మన డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్స్ అవన్నీ వేసేసి వెళ్ళారు. ఇంకా ఒక 2-3 డేస్ పడుతుంది అంటున్నారు అది రికవర్ అవ్వడానికి. సో కొద్దిగా మిగతా వాటికి కూడా వచ్చేటట్లుగా ఉంది, వస్తుందంట. జనరల్గా ఒక దగ్గర వస్తే మొత్తం వస్తుంది, చుట్టుపక్కల ఊర్లలో కూడా బాగా ఎక్కువగా ఉంది. ఈ వీడియో ఎవరైనా చూస్తా అంటే మీరు కూడా చాలా కేర్ తీసుకోండి. ఇట్లా వాటికి కావాల్సింది అంటే అవి తినగలిగేటట్లుగా అరటి పండ్లు, తర్వాత రాగి జావా ఇట్లాంటివి పెట్టాలి. సో ఒకవేళ మీరు ఎవరైనా ఫేస్ చేసి ఉంటే నాకు కూడా ఒకసారి కమెంట్ చేయండి, చెప్పండి ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సత్య. థ్యాంక్ యూ శృతి.